హరీష్ రావు డ్రామాలు ఎట్లుంటాయో మీకు కళ్ళ కట్టినట్టు చూపెట్టబోతున్నా. సిద్దిపేట ప్రజలు కావచ్చు, సిద్దిపేట అవతల ఉన్నోళ్ళు మా హరీష్ అన్న ఎంబడ నిజమైన కార్యకర్తలే ఉంటారని చెప్పేసి ఆయన మీద నమ్మకం పెట్టుకుని విశ్వాసం ఉన్నోళ్ళు కూడా ఈ వీడియో చూడాలి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళో నిజాలు తవ్వాల్సిన అవసరం లేదు. ఇక చూడరి, ఇది హరీష్ రావు గారు నిన్న రైతు పాదయాత్ర పేరుతో ఒక డ్రామా మొదలు పెట్టిండు. మన అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ దాకా పాదయాత్ర చేసిండు. ఇక్కడ మీకు ఒక నిజం, ఆయనతో పెట్టిన నిజమే చూపిస్తా. రైట్, థ్యాంక్ యూ కెమెరామెన్ కి. రక్తం కావాలంటే తీసుకో, మాకైతే నీళ్ళు అని చెప్పేసి చేస్తున్నటువంటి డ్రామా ఏడా ఇది? ఈ డ్రామా కంపెనీ అంతా ఏడుందిడా? రంగనాయక సాగర్ కట్టం మీద. రంగనాయక సాగర్ వెనకాల చూడరు ఒకసారి. వీళ్ళు ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ దాని ఏమంటారు కెమెరా ట్రిక్ కాదు, మనం ఏం ఎడిటింగ్ చేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళు పెట్టుకున్నట్టు వీడియోలో రంగనాయక సాగర్ నీళ్ళు ఎంత మంచి కనబడతాయి చూసిరా. రంగనాయక సాగర్ కెపాసిటీ 2 TMCలు. ప్రస్తుతానికి ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాటర్ 1 TMC పైనే ఉంటుంది, అంటే ఒక 1.5 TMC దాకా ఉంటుంది. అంతకంటే 2 TMC కూడా ఫుల్ కెపాసిటీ నిండనే నిండదు. వాళ్ళు నిలిస్తే నిలబడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అటు కబ్జా చేసి వెనక సైడ్ హరీష్ రావు కబ్జా చేసిన వీడియో మనం పెట్టాం కదా బయట. 2 TMCల కెపాసిటీ ఉన్నటువంటి రంగనాయక సాగర్ ఆల్రెడీ 1.5 TMC దాకా నీళ్ళతోటి కలకల్లా ఆడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నింపింది. వీళ్ళు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఆగస్టులో నింపారు 2 TMCల దాకా. వీళ్ళు జూలై వరకు 1.5 TMC ఆల్రెడీ దాటింది. ఇప్పుడు డ్రామాలు షూట్ చేస్తుంది. ఇక్కడ నేనేమంటున్నా అంటే, ఇక నువ్వు రక్తం కావాలంటే తీసుకో అని చెప్పేసి పాపం రైతన్నలు కూడా మళ్ళా వాళ్ళని దాన్ని ఎమోషనల్ గా గురి చేసి వాళ్ళ రక్తం ఇచ్చినట్టు వాళ్ళ ప్రాణం తీసే కార్యక్రమం చేయక హరీష్ రావు. అప్పుడు గట్లే పెట్రోల్ మీద పోసుకొని అగ్గిపెట్ట దొరకక మా విద్యార్థులను కాలబెట్టినాం. ఇప్పుడు రైతులను బలి చేయాలని చూస్తున్నాం. మీరు అధికారం రావాలంటే రైతులను బలి చేయాలి. ఇక్కడ చిన్నగా ఇంకొక ప్రశ్న హరీష్ రావుకు లేకపోతే ఆయన కోకు ఏమంటుండు తెల్లారలేస్తే, రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎగ్గొట్టిండు, రేవంత్ రెడ్డి రుణమాఫీ సక్క వేయలేదు, రైతులకు దగా చేసిండు, ఆ దేవుని మీద ఈ దేవుని మీద యాదాద్రి నరసింహ మీద ఇమ్రాన్ రాజన్ మీద ఉట్లేసిండు దేవుళ్ళ మీద అని చెప్పేసి విమర్శించావు కదా. చలో, హరీష్ రావు గారికి నేను ఒక సవాల్ విసురుతున్నా. మీరు బానిసగాలు ఎవరైనా ఉంటే కూడా ఈ సవాల్ స్వీకరించవచ్చు. దమ్ము ధైర్యం ఉంటే ఈ డ్రామా కంపెనీలో మీరు పెయిడ్ బ్యాచ్ కాదు, ఎవ్వరికి రూపాయి రాలేదని చెప్పేసి చెప్పుకున్నారు. రైతన్నలు గొడగొడ ఏడుస్తుంటే బాధపడుతుంటే డీజే సప్పుళ్ళు, సిగ్నేచర్ బాటిళ్ళు, మేల్ ఆర్టిస్ట్ 400, ఫీమేల్ ఆర్టిస్ట్ 300, 200 పాటలు పెట్టుకొని దుంకుంటే ఎవరుకుంటా పోతారా? నిజమైన రైతులు వాళ్ళ ఇంట్లోకి హరీష్ రావు ఫోటో, కేసీఆర్ ఫోటో తోటి టోపీలు ఎక్కడి, అన్ని పెద్ద పెద్ద జెండాలు ఎక్కడి, అన్ని ఫ్లెక్సీలు ఎక్కడి, క్యాప్లకు పెట్టే ఖర్చులతోటి కాలువలు తవ్వచ్చు. 100 మీటర్ల కాలువ తవ్వ శాత కాక నీళ్ళు శాత కానీ దద్దమ్మలు మీరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అదే దేవుని మీద ఒట్టేసి, కొండగట్ట అంజన మీద ఒట్టేస్తావా, ఇమ్రాన్ రాజన మీద వేస్తావా, యాదాద్రి నరసన మీద వేస్తావా, సిద్దిపేట కోట్లింగాల స్వామి మీద ఒట్టేస్తావా? హరీష్ రావు దమ్ము ధైర్యం ఉంటే ఒట్టేసి చెప్పు. అదే దేవుళ్ళ మీద నువ్వు ఒట్టేసి చెప్పు. నేను ఈ పాదయాత్రకు ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఇయ్యలే, మంతు సుక్క వంచకుండా నిజాయితీగా రైతన్నలు వచ్చిరని చెప్పి ప్రూవ్ చేయి. ఇప్పుడు ప్రమాణం చేయి. జర్నలిజం వదిలేస్తాను, ఖచ్చితంగా వదిలేస్తా. సిద్దిపేటని విడిచిపెడతా. దమ్ము ధైర్యం చేతనైన వాళ్ళు ఉంటే తడి బట్టలతోటి సిద్దిపేటలో నువ్వు ఎల్లమ్మ గుళ్ళె దొరుకుతావా, వెంకటేశ్వర స్వామి గుళ్ళె దొరుకుతావా? సరు హరీష్ రావు వాటిలో వేస్తే నేను బంద్ చేస్తా. అంత పెయిడ్ బ్యాచ్ పెట్టుకొని, పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని పాదయాత్ర చేస్తాడు. నేను ముందుగా చెప్తే వాడెవడో పిల్ల పచ్చగాడు, పిల్ల కుంక ఊరబట్టే అట్లాంటి వాళ్ళు మొత్తం మంది చూసినా కానీ. సో ఇది హరీష్ రావు యొక్క అసలైన నిజ స్వరూపం. అన్నపూర్ రిజర్వాయర్ కిందనే చెరువులు ఇవ్వలే, రంగనాయక సార్ కట్ట కింద 2 ఎకరాలు వాడతలేదు. ఇక ఇది హరీష్ రావు ఆల్రెడీ నిన్న రైతన్నలు మాట్లాడే వీడియో కూడా చూపెడతాం మీకు కావాలంటే. ఇగో ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు సాధ్యం కాని పనులు ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి కరువు కాలంలో మేము నీళ్ళ గురించి అల్లాడిపోతుంటే రైతులందరూ మోసపడుతున్నప్పుడు నువ్వు వచ్చి మాకు ఎలాంటి సాయం చేయాలి? మా ఊళ్ళో 1000 ఎకరాల భూమి కోల్పోతే 10 ఎకరాలకు 10 ఏళ్ళకి మంచి పని ఉంది, నీళ్ళు లేదు. ఇలా 10 రోజుల్లో తెలంగాణ అంతా వెళ్తాంటాను. ఎన్నిసార్లు కలిసి ఏం తీసుకోమంటే హైకోర్టులో 2 సార్లు జడ్జిమెంట్ అవుతుంది. సుప్రీంకోర్టు రైతుల మీద సుప్రీంకోర్టుకు వేటోడు ఎవరైనా ఉన్నాడా? రైతుల మీద సుప్రీంకోర్టుకు వేటోడు ఎవరైనా ఉన్నాడా? 10 సంవత్సరాలు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా పరిపాలించిండు. ఇప్పటి వరకు అల్లీపురం గ్రామానికి నీళ్లు మేము తిరిగి ఉన్న రైతులమంతా మా చెప్పులు అరిగినాయి. ఆ ఇసుక మీదనే ఇవాళ టిఆర్ఎస్ పార్టీని బొందలెట్టాలని చూసారా, అన్ని పార్టీలు కలిసిపోయినాయి. ఆడ 10 ఎకరాలే నువ్వు ఏం
కట్టలేకపోయాడు హరీష్ రావు, ఇప్పుడేం పడగొడతావు అని డైరెక్ట్ గా అడుగుతారు రైతన్నలంతా. వీళ్ళకి సమాధానం చెప్పుర్రా ఈ పిల్ల బచ్చగాళ్ళు కావచ్చు, ఆ పెద్దన్న కావచ్చు, మీ బాస్ కావచ్చు, ఎవరి చేతనైతే వాళ్ళు సమాధానం చెప్పారు. వీళ్ళకి సమాధానం చెప్పారు అరే ముందడికి. ఇది హరీష్ రావు యొక్క అసలైన నిజ స్వరూపం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ మోసపోకురి. సిద్దిపేటలో ఏం ఉద్ధరియలేదు. మీకు కనబడే లైట్లు, కోమటి చెరువులు, టూరిజం స్పాట్లు కాదు, అధ్వానమైన అవినీతి, మొత్తం అనకొండలు, కొండ శిల్వలు సిద్దిపేట అంతా. ఇక మీరు దాని రోల్ మోడల్ తీసుకున్నామంటే అందరూ ముఖ్యపాలైపోతారు మీ ఇష్టం.